friends, and Yogesh, welcome back to my channel 2BHK to be honest content. Ee video lo manam Return of the Dragon movie review చూడబోతున్నాం. Let's go into the video. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రదీప్, అనుపమ అండ్ మిష్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై అశ్వంత్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్లాట్ చూసుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథ, తన నేమ్ ఏంటంటే డి సంథింగ్ రంగా సంథింగ్ అలా ఉంటుంది అనమాట. సో అదేమో కట్ చేసి డ్రాగన్ అని పెట్టుకుంటాడు. అమ్మాయిలందరికీ ఇలాగ క్యాచీగా ఉండేవాళ్ళు, కొంచెం బ్యావస్గా తిరిగే వాళ్ళు, గెత్తుగా కాలేజ్లో తిరిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే నచ్చుతుందని చెప్పి ఇంటర్ తర్వాత తను అలాంటి నేమ్ ఒకటి పెట్టుకొని పిచ్చి జుట్టు వేసుకొని తిరగడం స్టార్ట్ చేస్తాడనమాట మనకి బీటెక్లో వచ్చినప్పుడు. సో ఆ బీటెక్ వచ్చిన తర్వాత అక్కడ అనుపమ పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరు లవర్స్ అనమాట. తర్వాత ఏమైంది, తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది, అసలు అలాగ ఉండడమే రియల్లీ గెత్తాలు కాదా అన్నది మనకి మిగతా మూవీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ మనకి స్టార్టింగ్లో ఏంటంటే ఒకే సాంగ్లోని ఎలాగ గొప్ప వాళ్ళు అయిపోతారు అన్నట్టు మనకి చూపిస్తారనమాట. చీటింగ్ చేసి మనం ఎంత నీట్గా హ్యాపీగా మన లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు, సక్సెస్ తీసుకోవచ్చు అన్నది మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ అసలు అలాగా సక్సెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, దానివల్ల వేరే వాళ్ళ లైఫ్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ బేస్మెంట్ వరకు అయితే బాగుంది, ఓకేగా అనిపించింది. ఎందుకంటే అన్నీ ఈజీగా దొరుకుతున్నాయి అన్న చూపించడంలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అండ్ కొంచెం రొటీన్గా వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్గా జస్టిఫికేషన్ అదంతా కూడా ఎంగేజింగ్గా ఉంది. సో నా వరకు అయితే సెకండ్ హాఫ్ బెటర్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ కన్నా. ఈ మూవీలో నెక్స్ట్ మనం పర్ఫార్మెన్సెస్ గురించి చూద్దాం. మెయిన్గా ప్రదీప్ రంగనాథన్, తను చాలా బాగా చేశాడని నాకు అనిపించింది. కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది కొన్ని సీన్స్లో. అంటే హైపర్ అనే క్యారెక్టర్ లాగా చూపించినట్టు అనిపించింది. యాక్చువల్లీ లవ్ టుడేలో ఒక 2 సీన్స్లో ఆ ఇష్యూ అలా ఉంటుంది, అక్కడ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి అనిపించింది. బట్ సేమ్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇక్కడ చూసేసరికి 2 ప్లేసెస్లో మాత్రం కొంచెం ఆడ్ అనిపించింది నాకు. అది కాకుండా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గానే అనిపించింది. ఆ ఇంటర్ స్టూడెంట్ తర్వాత అనిపించలేదు నాకు ఇంటర్ స్టూడెంట్ లాగా. బట్ ఓకే, ఓవరాల్గా తన ఫిజిక్ అదంతా కూడా ఆ స్టోరీకి తగ్గట్టు చాలా బాగుందని నేను ఫీల్ అయ్యాను. అలానే అనుపమ పరమేశ్వర్ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. తన ఫస్ట్ హాఫ్లో వచ్చిన క్యారెక్టర్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. తనకంటూ ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఈ మూవీలో డెఫినెట్లీ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. తను కూడా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మిష్కిన్. ఆయన ఎప్పుడు చూసినా కొంచెం నెగిటివ్ రోల్ అలాగే చేస్తుంటారు అనమాట. ఆయన తీసే మూవీస్ కూడా కొంచెం సైకో టైప్ ఆఫ్ మూవీసే ఉంటాయి మోస్ట్లీ. సో అలాంటి ఒక మైండ్ ఉన్న ఒక యాక్టర్ కమ్ డైరెక్టర్ అలాంటి ఆయన ఒక మంచి కంపోజ్డ్ రోల్గా, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే ఒక ప్రిన్సిపల్ డీన్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది. చూసినప్పుడే చాలా నీట్ అండ్ క్లీన్గా అనిపించింది. ఆయన క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అలానే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అయ్యారు. ఆయనకి ఇలాగ ఈ సాఫ్ట్వేర్లో వర్క్ చేసే క్యారెక్టర్స్ లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ ఇలాంటి క్యారెక్టర్సే బాగా సూట్ అవుతాయి ఆయన యాటిట్యూడ్కి, ఆయన మాట్లాడే వే ఆఫ్ టాకింగ్కి. సో ఆయన పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ అనిపించింది నాకు. మెయిన్గా వీళ్ళందరికన్నా ఎక్కువగా హీరో ఫాదర్గా చేసిన మరియం ఆయన ఉంటారు కదా, మన ఖైదీలో కానిస్టేబుల్గా చేశారు ఆయన అయితే అసలు ఆయన ఫేస్ చూస్తేనే నాకు ఆ ఇన్నసెన్స్ అదంతా కనిపించి చాలా హత్తుకునే క్యారెక్టర్ లాగా అనిపించింది. ఫస్ట్ నుంచి ప్రదీప్ని చూస్తే ఎంత కోపం వస్తుందో, వాళ్ళ ఫాదర్ని చూస్తే ఇంత మంచి అతనికి ఇలాంటి సన్నా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఆయన అంత బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ యాక్టింగ్ అవసరం లేదు, ఆయన నార్మల్గా ఉన్నా సరే అదే బాగా అనిపించింది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మెయిన్గా ఈ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ ఓ మై కడవలే, అదే మన ఓ దేవుడా మూవీ మన తెలుగులో వచ్చింది కదా, విశ్వక్సేన్ యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఫస్ట్ టైం నేను తమిళ్లో చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, దేవుడు వచ్చి మీకు వేరే విధంగా లైఫ్ కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా క్లాసీ మూవీ అది. సో
డైరెక్షన్ ప్రామిసింగ్గా ఉండడం వల్లే చాలామంది ఈ మూవీకి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాకపోతే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మోస్ట్లీ శివకార్తికేయన్ డాన్ మూవీ ఈ మూవీ ఒకేలా ఉండొచ్చు అన్న కాన్ఫ్లిక్ట్తోనే మూవీకి నేను కూడా వెళ్ళాను. అండ్ ఇంచుమించు ఒక 20% మనకి డాన్ మూవీ లానే అనిపిస్తుంది ఈ మూవీ కూడా. సో అది కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మూవీ అంతా బాగానే ఉందని చెప్పాలి. నాకు మెయిన్గా ఈ తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో ఏదో స్లోగా వెళ్తుంది అన్నట్టు ఈజీగా మనము చీట్ చేసి ఆర్ ఫ్రాడ్ చేసి వెళ్ళిపోవచ్చు పైకి అని అనుకుంటారు చాలామంది. కానీ దానివల్ల నిజంగా ఇష్యూస్ ఎలా ఫేస్ అవుతారు అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. బీటెక్లో అన్నీ బాగా ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ బీటెక్ అయిపోయిన తర్వాత మనకంటూ జాబ్ లేదా మనం కెరియర్ని సీరియస్గా తీసుకోకపోతే మన లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ అవుతాయి అండ్ ప్రతిదీ కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారనే చెప్పాలి. డెఫినెట్లీ చాలా మంచి మూవీ. మెయిన్గా ఏదైతే ఫాదర్ క్యారెక్టర్ మరియం ఆయన చేశారు కదా, ఆయనతోనే ఒక సీన్ ఉంటుంది అనమాట. ఇంకా మూవీ క్లోజ్ అయిపోతుంది అన్న టైంలో ఒక సీన్ ఉంటుంది. యూజువల్లీ ఇప్పుడు ఎవరైనా హీరో పెద్దగా ఏమైనా అచీవ్ చేసిన హీరోయిజం చూపించిన అలాంటి టైంలోనే మనకి అబ్బా గ్రేట్ చప్పట్లు కొట్టాలి అలా అనిపిస్తుంది కదా. కానీ ఈ మూవీలో ఒక ఫాదర్ సన్ సీన్ జరుగుతున్నప్పుడు ఓన్లీ ఆ ఫాదర్ క్యారెక్టర్కి థియేటర్లో చప్పట్లు కొట్టారు అందరూనా. నేనైతే షాక్. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఏడ్చే ఉంటారేమో, నేనైతే ఏడ్చాను. నేను బయటకు వచ్చి లిఫ్ట్లో చూస్తున్నప్పుడు అక్కడ కూడా కొంతమంది మాట్లాడుకున్నాను, నువ్వు ఆ సీన్లో ఏడ్చావు కదా, నువ్వు ఆ సీన్లో ఏడ్చావు కదా అని. నేను ఒకదాన్ని ఇంత కనెక్ట్ అయ్యానేమో అనుకున్నాను, బట్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు ఆ సీన్కి. సో అర్థం చేసుకోండి ఎంత బాగా చేశారు అని. సో డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్లో చూడొచ్చు. తమిళ్లో నేను చూశాను, తమిళ్లో డ్రాగన్ అని రిలీజ్ అయింది, మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని తెలుగులో రిలీజ్ అయింది. డెఫినెట్లీ థియేటర్స్లో చూడండి, చాలా మంచి మూవీ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. స్టార్టింగ్ కొంచెం స్లో ఉన్నా సరే మూవీ మొత్తం చూసినప్పటికీ మనకి చాలా బాగా అనిపిస్తుంది, మనం మంచి ఫీల్తో బయటకు వస్తాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.